హాయ్ నమస్తే. సండే వచ్చేసి ఏం గుర్తొస్తుంది ఎక్కువగా చికెన్ బిర్యానీ. సో మా పిల్లలు అడిగారు. సో కేజీ చికెన్ తీసుకొచ్చాను. నీట్గా కడిగేసి సాల్ట్ వేసి నానబెట్టేసా. సో చక్కగా పీసెస్ కూడా చాలా నీట్గా పెద్దగా ఉన్నాయి. బిర్యానీకి ఇలా ఉంటేనే బాగుంటుంది. సో నీట్గా అంతా కడిగేసుకొని 1 స్పూన్ సాల్ట్ అండి. సాల్ట్ ఎంత ఎక్కువగా ఉంటే ముక్కకు అనేది ఉప్పు పట్టేసి నీట్గా చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది బిర్యానీకి మెయిన్ అదే ఇంపార్టెంట్. సో ఇదంతా కలిపేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సింది కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, కారం తగినంత, 2 నిమ్మకాయలు వేస్తున్నాను. అలాగే ఇక్కడ బ్రౌన్ ఆనియన్, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కారం, ఉప్పు, అలాగే వచ్చేసి బిర్యానీ కావాల్సిన మసాలా కూడా ఉందన్నమాట. ఇవన్నీ రెడీ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పెరుగు అండి. మనం ఎంత కావాలో అంత పెరుగు నేను తీసుకుంటాను. కేజీకి అయితే నేను 1/2 కేజీ పెరుగు తీసుకుంటాను. అలాగే ఇక్కడ చూడండి, ఈస్టర్న్ బిర్యానీ మసాలా చాలా బాగుంటుంది. బిర్యానీకి ఎట్లా నేను యూజ్ చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది. బాగా చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి చికెన్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కప్ తీసుకుంటున్నాను. నేను చక్కగా పసుపు, కారం నా టేస్ట్కి సరిపడినట్టుగా తీసేసుకుంటాను. మీకు ఎంత కావాలో అంత తీసేసుకోండి. అలాగే సాల్ట్, ఈ 3 వేసేస్తున్నాను. సాల్ట్ అయితే ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కదా, ఇప్పుడు వేస్తున్నాను. అలాగే ధనియా పౌడర్, గరం మసాలా, ఇవన్నీ వేసేసి చక్కగా ముక్కకు పట్టేటట్టుగా కలిపేసుకోవాలండి. ఇదంతా కలిపి పక్కకు పెట్టుకోవడం వల్ల ముక్కకు అనేది మసాలా పట్టి బిర్యానీకి టేస్ట్ ఉంటుంది. ముందుగా ఇలాంటి పెరుగు అలాంటివి ఏవి వేయదు. చక్కగా ఇదంతా నీట్గా కలిపి పక్కన పెట్టేసుకుని ముక్కకు అనేది మసాలా పట్టాలి, బాగా కలిపేసి పెట్టుకోవాలి. నేను అందుకే ఇలా చక్కగా చూపిస్తున్నాను మీకు. ఎంత బాగా కలిపేస్తే మొక్కకు అంత బాగా పట్టేస్తుంది మసాలా. లేదంటే వదిలేస్తే మొక్క లోపలికి అనేది మసాలా వెళ్ళదు. అలాగే ఇప్పుడు నిమ్మకాయలు చెప్పాను కదా, 2 నిమ్మకాయలు జ్యూస్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందాక చెప్పిన బిర్యానీ మసాలా నేను కప్ తీసుకున్నాను. చిన్న కప్పే, పెద్దది ఏం అవసరం లేదు. మన గ్రేవీ తగ్గట్టు టేస్ట్గా వేసేసుకొని మళ్ళీ దీన్ని అంతా ముక్కలకంతా పట్టేట్టుగా నీట్గా అలా ఒక్కసారి కలిపేసుకుంటే ముక్క లోపల నుంచి మసాలా వెళ్ళి అది నానేసినాక చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, చూడండి ముక్క అంతా నీట్గా పట్టేసి చూడండి, అలా పట్టాలి. ఇంకా మ్యారినేట్ చేశాక ఇంకా చాలా బాగా ఫీల్ చేసుకుంటాం మసాలాని. ఇప్పుడు వచ్చేసి మసాలా గ్రేవీ కోసం నువ్వులు అండి. నువ్వులు ఏంటి, పల్లీలు, నువ్వులు వేసేసి వేసి పక్కన పెట్టాను. ఓకే అండి, ఇప్పుడు పచ్చిమిర్చి తగినంత అండి, కారం వేసాం కదా. అలాగే ఇప్పుడు పెరుగు, నేను కప్ పెరుగు తీసుకుంటున్నాను. చిక్కటి పెరుగు అండి అది. తర్వాత ఆనియన్ వేయించిన, ఇందాక వేడి చేసిన ఆయిల్ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది గ్రేవీకి వచ్చేసి కోకోనట్ కూడా పక్కకు పెట్టేసుకున్నానండి బిర్యానీకి కూడా. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు అది కూడా వేసేసుకొని చక్కగా అన్నిటిని కలిపేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కొత్తిమీర, పుదీనా అండి. అలాగే కొంచెం కరివేపాకు ఎక్కువ అవసరం లేదు. ఇదంతా వేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు వేయించిన ఆనియన్ కలర్ చూడండి ఎలా ఉందో, ఆనియన్ అలాగే ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ బిర్యానీకి ఈ ఆనియన్తో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇదంతా మనం పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, చూడండి ఇలా జ్యూసీగా వస్తేనే బిర్యానీ అనేది చక్కగా కుక్ అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మసాలా టమాటా కావాల్సిన నువ్వులు, పల్లీలు, కొబ్బరి వేయించి పెట్టుకున్నాం కదా, ఇది మిక్సీ జార్లో వేసాను. అది ఇది 2 పెట్టుకున్నానండి. కర్రీ బిర్యానీకి పెడితే ఇక్కడ కూడా ఇది చేస్తున్నాను. ఇప్పుడు నేను అందులోనే కారం, ఉప్పు, జీలకర్ర వేసాను. ఇప్పుడు కొంచెం చింతపండు, చిన్న నిమ్మకాయ సైజు వేసుకుంటే చాలు. మీకు తర్వాత టేస్ట్ కావాలంటే వేసేసుకోండి. ఇప్పుడు మసాలాకి చూడండి, టమాటాకి ఓన్లీ ఆయిల్,
జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, టమాటాని చక్కగా ఆయిల్ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆనియన్ చూడండి ఎలా పీసెస్ కట్ చేశాను. చక్కగా కుక్ అయిపోతుంది, గ్రేవీలో కనబడుతుంది కూడా చక్కగా. ఇప్పుడు అదంతా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ముక్క అనేది టమాటా ముక్క అనేది చెదరకుండా నీట్గా స్పూన్తో చిన్న స్పూన్తో కలుపుతున్నాను చూడండి. మీరు లాస్ట్ వరకు అబ్జర్వ్ చేయండి. టమాటా అనేది చెదరకుండా చక్కగా కుక్ అయిపోతుంది. ఇలా నీట్గా స్లోగా ముక్కలు పట్టేట్టుగా కలపాలి. అలాగే దాన్ని కుక్ అవ్వకుండా చూడాలి చక్కగా, లేదంటే మొత్తం మ్యాష్ అయిపోతుంది. చిన్న స్పూన్తో కలిపితేనే నాకు చక్కగా కుదురుకుంటుందండి. గరిటె పెద్దది పెట్టండి. అలాగే ఇందాక మనము పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి రైస్ పెట్టాను. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ జార్లో వేసాం కదా, అవంతా పేస్ట్ చేసి పక్కన పెట్టా. ఇవి చూడండి మగ్గాయి కదా. ఇప్పుడు ఆ కొబ్బరి, పల్లీలు, నీళ్ళు ఉంది కదా, ఆ పేస్ట్ అంతా దీనిలో వేసేస్తున్నాను. చక్కగా స్లోగా ఆ ముక్కలు చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఆ ముక్కలు నలగకుండా నీట్గా కలపాలి. అప్పుడే మసాలా అనేది టమాటాకి లోపల వరకు వెళ్ళి చక్కని టేస్ట్ అనేది ఇస్తుంది. ఆనియన్ చూడండి కుక్ ఎలా అవుతుందో, మ్యాష్గా అవసరం లేదు. పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా అనేది కనబడితే గ్రేవీలో బాగుంటుంది. ఇలా నీట్గా కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను, ఒక రెమ్మ వేస్తున్నాను. ఇది ఇలా ఆయిల్లో వేయకుండా ఇలా వేస్తే మంచి మసాలా ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మసాలాస్ వేస్తున్నాను. దాల్చిన చెక్క, గరం మసాలా, బిర్యానీ ఆకు అది. ఇప్పుడు రైస్ పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడు వాటర్ తగినంత వాటర్ పెట్టేసి సాల్ట్ వేసుకోండి. బిర్యానీలో సాల్ట్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు దీనిలో వచ్చేసి మసాలాస్ ఎంత సరిపడుతుంది, మన కేజీ రైస్కి ఎంత సరిపడుతుందో అంత మసాలాలు వేసి చక్కగా నీట్గా ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర, పుదీనా వేసేసుకోండి. ఇప్పుడు చూడండి సాల్ట్ అందులో చికెన్లో వేసాను, ఇప్పుడు ఇందులో వేసాను. చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయింది మసాలాకి. ఇప్పుడు చిన్న కప్ అంతా, ఎక్కువగా అవసరం లేదు, చిన్న కప్ అంతా కర్డ్ వేయండి చాలు. చాలా చక్కగా టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. మసాలా అలాగే పెరుగు ఇవన్నీ, టమాటా చూడండి చాలా బాగా నీట్గా కలపాలి. టమాటా అనేది ఎక్కడ చూడండి చాలా చక్కగా మసాలా లాస్ట్ వరకు టమాటా అలాగే బాగుంటుంది. ఆయిల్ పైకి తేలాలి. ఇప్పుడు బ్రౌన్ అని కొంచెం వేయాలి. ఇది టేస్ట్ ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా స్లోగా కలిపేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎంత ఆయిల్ మగ్గితే మసాలా అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు తగినంత వాటర్, మనకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకుంటున్నాను. చక్కగా కలిపేస్తున్నాను. వేసి పెట్టేసుకున్నాను. చూడండి లాస్ట్ వరకు టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి చూడండి ఇక్కడ ఇలాంటిది కూడా జరగదు. చక్కగా ఇలా ఉందో అలాగే ఉంటుంది. లాస్ట్ కుక్ అయ్యే వరకు టమాటా నీట్గా అలాగే ఉంటుంది. క్యాప్ పెట్టేసుకున్నాను కదా, ఒక 5 మినిట్స్ పెట్టేసుకుంటే నీట్గా ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి కుక్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయింది. మసాలా పట్టేసుకుంది. ఇప్పుడు బిర్యానీకి రైస్ వాష్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి అది వేడాక చికెన్, నానబెట్టిన చికెన్ని అందులో వేసి చూడండి ఎంత బాగా మ్యాగ్నెట్ అయింది. అలా ఆయిల్ పైకి రావాలండి. ఎంతసేపు నానబెడితే అంత మంచిది. నేను మ్యాక్సిమం ఒక 1 అవర్ నానబెట్టాను. అలా రావాలి అంత ఆయిల్, ఎందుకంటే వేడి ఆయిల్ వేసాం కానివ్వండి. చక్కగా అలాగా కిందంతా లేయర్ అంతా నీట్గా పెట్టేసుకున్నాను. మనం సరిపడా ఆయిల్ కూడా వేసేసా. ఎక్కువ కూడా హెవీగా ఆయిల్ ఉండొద్దండి. ఇప్పుడు ఇందాక అన్నం వాష్ చేసిన వాటర్ అనేది నేను పక్కకు పెట్టేశాను. ఇది వచ్చేసి ఫుడ్ కలర్. ఇది ఆ వాటర్తోనే నేను కలిపేస్తున్నాను. ఓకే, వాటర్ అంతా తలకేసి దానికి ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఇది వచ్చేసండి మనకి న్యాచురల్ రోజ్ ఫ్లవర్స్గా అనమాట. అది బిర్యానీ ఎప్పుడైనా చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు అని అలా ఎండబెట్టాను. ఇప్పుడు నేను రైస్ తీసుకున్నాను కదా, నీట్గా చక్కగా 1 లేయర్ అంతా వేయాలి. స్లోగా 1 లేయర్ అంతా వేసేసి పెట్టేసుకుంటే చూడాలి. నీట్గా పువ్వులుగా చాలా చక్కగా కుక్ అయిపోయింది రైస్
మాత్రం 70% కుక్ అయిన తర్వాత తీస్తేనే మనకి 30% అనేది ఇంకా బాగా ఉంటుంది. ఓకే, నీట్గా చక్కగా వేసేసుకున్నాను. ఇప్పుడు ఫుడ్ కలర్ అండి పైన నీట్గా అలా చాలా ఇంత వేసేసుకుంటే చాలా బాగుంటుంది. కలర్గా పిల్లలు ఇష్టపడతారు. నేను ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ వేయించుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి చూడండి రోజ్ ఫ్లవర్స్ చాలా బాగుంటుంది. న్యాచురల్గా రోజ్ వాటర్ వాడకుండా ఇలా పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి వీడియోలో చెప్తున్నాను కానీ ఇది ప్యూర్ విలేజ్ గిరి. ఇది సునీత అని వాళ్ళు సేల్ చేస్తున్నారు. న్యాచురల్ ఘీ వేసి నిమ్మనే చాలా మెల్ట్ అయిపోతుంది. స్మెల్ కూడా చాలా బాగుంది. కలర్ చూడండి ఒక్కసారి, చాలా గోల్డెన్ కలర్, చాలా బాగుందండి. మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో నాకు పెట్టండి. నెయ్యి కన్నా నచ్చినట్టయితే నేను వాళ్ళకి నెంబర్ ఇస్తాను వాళ్ళది. ఓకే, టమాటా గ్రేవీ కుక్ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా టమాటా చూడండి, అసలు ఇక్కడ ఏం కాలేదు. చాలా బాగుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. టమాటా మసాలా కర్రీ బిర్యానీ లాంటి గ్రేవీలు ఉంటే చాలండి, పిల్లలు హ్యాపీగా తినేస్తారు. బయట తినే కన్నా ఇంట్లో చక్కగా మనం టైం స్పెండ్ చేసి చేసుకుంటే హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు. ఆల్మోస్ట్ బిర్యానీ అంతా రెడీ చేశాను కదా. దీన్ని వచ్చేసి నేను 40 minutes పెట్టాను. ఆర్టికల్ అంతా వేసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా అసలు కుక్ అయిపోయింది. పువ్వులుగా అసలు చూడండి అసలు వావ్, చాలా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు అంతా మసాలాతో చూపిస్తాను నేను. కింద చూడండి ముక్క చెదగకుండా నీట్గా జ్యూసీగా చక్కగా వచ్చేసిందండి. ఇప్పుడు అంతా మసాలా కలపాలంతా. ఓకే చూడండి అలా ఉండాలి. చాలా తక్కువ ఆయిల్తో అయినా టేస్టీగా జ్యూసీగా వచ్చింది కదా. ఎక్కువ ఆయిల్ వేసుకొని హెవీగా అయిపోయేంతగా కాకుండా తక్కువ ఆయిల్ అయినా కూడా చక్కగా కుక్ అయిపోయింది. చాలా జ్యూసీగా కూడా వచ్చింది. ఇప్పుడు చూడండి అంతా కలిపిస్తున్నాను. చాలా పొడిగా టేస్టీగా చాలా చక్కగా ఉంది. హెవీగా నెయ్యి వేసేసి ఆయిల్ వేసేసి కన్నా